शिवशक्त्या युक्तो ॐ शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम् यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवं देवो न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वामाराध्याम् अतस्त्वामाराध्य हरिहरविरिञ्चादिभिरपि हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। कथमकृतपुण्यः प्रभवति। ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् तमगोचरम् तमगोचरम् गोविन्दम् परमानन्दम् गोविन्दं परमानन्दम् सद्गुरुम् प्रणतोऽस्म्यहम्। सद्गुरुं प्रणतोऽस्म्यहम्। జగద్గురు శంకరాచార్యుల వారు ముముక్షు జన ఉద్ధరణ కోసం వివేక చూడామణి అనేటువంటి ప్రకరణ గ్రంథాన్ని రచిస్తూ 4 రకాలైనటువంటి శరీరాల గురించి చెప్పారు. ఒకటోది ఏమిటి? ఛాయా శరీరం. రెండోది ఏమిటి? స్వప్న శరీరం. మూడోది ఏమిటి? ప్రతిబింబ శరీరం. నాలుగోది జీవ శరీరం. అంటే 4 శరీరాలు ఉన్నాయా? ఒకే శరీరం ఒకసారి స్వప్న శరీరం, ఒకసారి ప్రతిబింబ శరీరం, ఒకసారి ఛాయా శరీరం. ఉన్నది ఒకటే. దీని మీద ఎండబడినప్పుడు లేదా వెలుతురు పడినప్పుడు ఛాయా శరీరం కనిపిస్తుంది. అద్దం ముందర నిలుచుకున్నప్పుడు లేదా నీటి ముందర నిలుచుకున్నప్పుడు ప్రతిబింబ శరీరం కనిపిస్తుంది. నిద్రపోతున్నప్పుడు స్వప్న శరీరం కనిపిస్తుంది. ఇవేమీ లేనప్పుడు ఉన్న శరీరం కనిపిస్తూ ఉంది. అందుకని ఏం చెప్పినాడంటే, దేహాత్మ దీహి ఏవా నృణాం అసద్ధియాం. దేహాత్మ బుద్ధి అదే మానవులను అసత్తు వైపుకు నడిపిస్తుంది. అది జన్మాది దుఃఖానికి కారణమవుతుంది. అదే బీజం అని చెప్పి అన్నారు. మరి ఏం చేయాలయ్యా దాన్ని అంటే, ప్రయత్నాత్ తాం జహి అని అన్నాడు. ప్రయత్నంతో దాన్ని వదిలిపెట్టు. అంటే వదిలిపెట్టలేవు, కాకపోతే ప్రయత్నం చేయొచ్చు. అంటే ప్రయత్నం చేయడం అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటి అంటే, భావనను మార్చుకోవడం, ఈ ఆలోచనను మార్చుకోవడం. ఏమి ఆలోచన ఉంది? శరీరానికి సంబంధించినటువంటి సత్యత్వం అనే ఆలోచన ఉంది. అంటే ఇది ఇలాగే ఉండిపోతుందేమో, మనం శాశ్వతంగా ఉంటామేమో, ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలి, ఈ నిరంతరం భౌతికమైనటువంటి లంపటాలతోనే ఉండిపోతూ ఉన్నాం అని నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎవరికి తెలియకుండా పోలేదు. ఇది దాచిపెట్టినటువంటి విషయం కాదు. ప్రతిరోజు ఏదో ఒక చోట వీళ్ళే ఆర్ఐపి అని పెడుతున్నాడు, శ్రద్ధాంజలి అని రాస్తున్నాడు, శుభస్వీకరణ అనేది చూస్తున్నాడు. అంటే ఏమర్థం? నీకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు పోయారు అనేది తెలుస్తూ ఉంది. వీధికి ఒక హాస్పిటల్ ఉంది. ఏ హాస్పిటల్లోకి పోయినా నీకంటే ముందు 20 మందో 30 మందో ఓపీ తీసుకొని ఉంటున్నారు. నువ్వే చివరి వాడు అనుకుంటే కాదు, మళ్ళీ నీ తర్వాత 20 మంది వస్తూ ఉన్నారు. సరే, ఉదయం పూట మాత్రమే వచ్చినారేమో అని అనుకుంటే సాయంకాలం పోతే సాయంకాలం కూడా అంతమంది ఉంటున్నారు.
ప్రతి ఊర్లోనూ 4-5 వృద్ధాశ్రమాలు ఉంటున్నాయి. ఎక్కడ పోయినా ప్రసూతి ఆసుపత్రులు ఉంటున్నాయి. ఎక్కడికి పోయినా పిల్లలు పుడుతూ ఉన్నారు. పలానా సీజన్‌లో పిల్లలు పుడతారు. పలానా సీజన్‌లో పిల్లలు పుట్టరని ఏమీ లేదు. ఎప్పుడూ జననాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ మరణాలు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో ఉన్న వాళ్లకు రోగాలు వస్తున్నాయి. ముసలితనం వస్తుంది. పరిణామానికి లోనవుతూ ఉంది. పోతూ ఉన్నారు. ఇది స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ మనసు దాని మీదకి పోవడం లేదు. మానవునికి మరణ భయం ఉందే గాని మరణ స్పృహ లేదు. ఆ మరణ భయం వల్ల ఏం చేస్తున్నాడు? ఇదిగో ఈ రోగం వస్తే ఈ మందు కనిపెట్టాలి. ఇదిగో ముసలితనం రాకుండా ఇది. వెంట్రుకలు తెల్లబడకుండా ఇది. వెంట్రుకలు పోకుండా ఇది. వెంట్రుకలు పోతే ఇది. మళ్ళీ మొలిపించుకోవడానికి. వెంట్రుకలు తెల్లబడితే ఇదిగో ఈ మందు. వెంట్రుకలు నల్లగా రావడానికి. పళ్ళు పోతే ఇదిగో టెక్నాలజీ. మళ్ళీ పళ్ళు కట్టించుకోవడానికి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? మరణ భయంతో చేస్తున్నాడు. మరణ స్పృహతో కాదు. మరణ స్పృహ ఉండేవాడు ఏం చేస్తాడు? ఎక్కడో ఒక చోట పరుగు ఆపుతాడు. ఇప్పటి వరకు పరిగెత్తాం. ఇక చాలు. ఈ శరీరాన్ని వదిలిపెట్టేయాల్సినటువంటి రోజు వస్తది. ఆ రోజు నాటికి ఏ రిగ్రెట్ లేకుండా, ఏ పశ్చాత్తాపం లేకుండా, అయ్యో ఒక్కసారైనా గంగా నదిలో మునిగుంటే బాగుండేది. ఒక్కసారైనా కాశీ క్షేత్రం చూసుంటే బాగుండేదేమో. ఒక్కసారైనా అన్నదానం చేసుంటే బాగుండేదేమో. ఒక్కసారైనా 10 మందికి బట్టలు కొనిచ్చుంటే బాగుండేదేమో. ఒక్కసారైనా 10 మంది పిల్లలకు స్కాలర్‌షిప్ ఇచ్చుంటే బాగుండేదేమో. ఒక్కసారైనా సేవ చేసుంటే బాగుండేదేమో. ఏమీ చేయకుండానే వెళ్ళిపోతూ ఉన్నానే. ఎంత సంపాదించాను. కోట్ల కొలది ఆస్తులు కూడబెట్టాను. అక్కడ ఫ్లాట్లున్నాయి. ఇక్కడ ఫ్లాట్లున్నాయి. అక్కడ ఇల్లుంది. ఇక్కడ ఇల్లుంది. అక్కడ భార్య ఉంది. ఇక్కడ భార్య ఉంది. ఇవన్నీ అనుకుంటూ బాధపడుతూ ప్రాణం వదిలేస్తాడే తప్ప తృప్తిగా ప్రాణం వదలడు. తృప్తిగా ప్రాణం వదలాలంటే ఏం చేయాలి? ముందుగా ఈ పరుగు ఆపాల. ఆపి తను చేయాలనుకున్నటువంటి పనులేమిటో లిస్ట్ ఔట్ చేసుకొని ఆ పనులన్నింటినీ ప్రారంభం చేసి పూర్తి చేసేసినామంటే ఇంకా నాకేమి ఇబ్బంది లేదు. నేను చేయాల్సిన పనులు చేసేసాను. మరణం ఎప్పుడొచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకునేటువంటి వాడి జీవితం తృప్తిగా ఉంటుంది. అసంతృప్తి ఉండదు. దీన్ని మరణ స్పృహ అంటారు. మరణం వస్తుంది. వస్తుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి సంసిద్ధతను ఏర్పాటు చేసుకోవాలి. మనం కాశీ యాత్రకు పోవాలని అనుకున్నాం. ఒక ట్రావెలర్ వాడి దగ్గర డబ్బులు కట్టేశాం. 4 రోజుల్లో కాశీ యాత్ర ఉంది. ఇప్పటి నుంచి ఏం చేస్తాం? దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. కాశీలో ఏమైనా దానం చేయాలనుకున్నాం. దానికి ఇక్కడే ఏమైనా కొనడాలుంటే కొంటాం. మనకు కావాల్సినవి ఏమైనా వస్తువులు ఏమైనా ఉంటే సమకూర్చి పెట్టుకుంటాం. బ్యాగ్ సర్దుకుంటాం. మళ్ళీ రిటర్న్ వచ్చేసేదానికే ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావే. రిటర్న్ రాకుండా వెళ్ళేటువంటి ప్రయాణానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలా? ఉండాలి కదా అవగాహన. నువ్వు రిటర్న్ రాకుండా వెళ్ళిపోయేటువంటి ప్రయాణానికి కావాల్సినటువంటి అసలు దారి ఖర్చులకు డబ్బుందా? ముందే ఏం చేస్తాం మనం కాశీ యాత్రకు పోయేటప్పుడు? ఓ ₹1000 ఇచ్చి చిల్లర కూడా మార్చుకుంటాం. ఎంత జాగ్రత్త పడతాం. దారిలో ఏదైనా కాయిన్స్ అవసరం అవుతాయి దానం చేసేదానికని. లేదా దారిలో ₹10, ₹20 లేకపోతే ఇబ్బంది అవుతుందనేసి చిల్లర తెచ్చుకుంటాం.
ఇంత జాగ్రత్త పడేటువంటి వాడు. అక్కడికి పోయిన తర్వాత జలుబు చేసిందంటే ఏం చేయాలా అని 4 రకాల మాత్రలు పెట్టుకుంటావు. మోషన్స్ అయితే ఏం చేయాలని మాత్రలు పెట్టుకుంటావు. తలనొప్పి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెట్టుకుంటావు లోపల. ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావు కదా! చిన్న ప్రయాణానికి ఓ వారమో, 15 రోజులో ఉండి, మళ్ళీ తిరిగి నీ ఇంటికి నువ్వు వచ్చేటువంటి ప్రయాణానికి, ఇదిగో ఈ లోకంలో ఇంతకాలం ఉండి, ఇది వదిలేసి, నీ నిజమైనటువంటి స్థానమేదో దాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నావు. ఇక ఇక్కడికి రావు. ఇది చూసేసావు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఈ ప్రయాణానికి ఎలా ఏర్పాట్లు చేసుకోవాలా? ఇది మరణ స్పృహ కలిగి ఉండడం అంటే. ఆ మరణ స్పృహ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? పరుగు ఆపుతాడు. పరుగు ఆపేసి ప్రయత్నం మొదలు పెడతాడు. ఆ ప్రయత్నమే పరుగు ఆపడం, ప్రయత్నం అంటే దేహాత్మ బుద్ధిని ప్రయత్నాత్ జహి, ప్రయత్నం చేత దేహాత్మ బుద్ధిని వదిలిపెట్టడం. వదిలిపెడితే అప్పుడు నీ ప్రయాణానికి నువ్వు ఏర్పాట్లు చేసుకుంటున్నావు అని అర్థం. మరి ఎట్లా అది సాధ్యం అవుతుంది? ఎట్లా సాధ్యం అవుతుంది? చిత్తేతు చిత్తే న పునర్భవాశ. వదిలేసినావంటే చిత్తంతో వదిలేస్తే అని అర్థం. చిత్తే నా పునర్, అది వదలాల్సింది ఎక్కడ? నీ ధారణలో నుంచి. చిత్తం యొక్క లక్షణం ఏంటి? ధారణ. ధారణ అంటే గుర్తు పెట్టుకోవడం. నీకు అది గుర్తే ఉండకూడదు, అంత వదిలేయాలి. అది మర్చిపోవాలి నువ్వు పూర్తిగా. మళ్ళీ అది నీకు గుర్తొస్తూనే ఉన్నింది అనుకో. నాకు తిరుపతిలో ఒక ఇల్లుండేది, ఇల్లుంది. ఒక అతను సన్యాసం తీసుకున్నాడు, ఋషికేశ్కి వెళ్ళిపోయాడు. అక్కడ జపం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకెవరో ఒక సన్యాసి వచ్చి పక్కన కూర్చున్నాడు. కొంచెం స్వామి కొంచెం పక్కకు జరుపుకో అన్నాడు. ఏయ్, నన్నే పక్కకు జరుపుకోమంటావా? నేనెవడో తెలుసా నీకు? నా స్థాయి ఏందో తెలుసా? నేనేం లేకుండా అడుక్కుందాం అనేసి ఋషికేశ్కి వచ్చినా అనుకున్నావా? నాకు 4 అంతస్తుల ఇల్లుంది తిరుపతిలో. బాడుగులు ఎంత వస్తాయో తెలుసా నీకు? 50,000 రూపాయలు నాకు బాడుగులు వస్తాయి. అవన్నీ వదిలేసి వచ్చినటువంటి వాడిని. నిజంగా వదిలేసి వచ్చినావా చెప్పు? బిల్డింగ్ వదిలినాం, కానీ ఆ భావనను ధారణ చేసుకొని మోసుకొని వచ్చినాం కాబట్టి చిత్తే అని అన్నాడు. అది శంకరాచార్యుల వారి ప్రబోధంలో ఉండేటువంటి రహస్యాలు ఇట్లుంటాయి. అందుకని ఆయన బిల్డింగ్ లో కూర్చొని ఉంటే ఉండుగాక అని లోపల దాన్ని పెట్టుకోవద్దు. ధారణలో అది ఉండకూడదు. నేను అట్లాంటి వాడిని, ఇట్లాంటి వాడిని, నాకు 4 డిగ్రీలు ఉన్నాయి. మంచిదే. దేనికోసం? భోజనం కోసం. 4 డిగ్రీలు ఉన్నవాడు, 1 డిగ్రీ ఉన్నవాడు, అందరూ చేసేది ఒకే పని. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు అని శేషప్ప కవి నారసింహ శతకంలో చెప్పింది. నువ్వు ఎంత లక్షాధికారి అయినా ఉప్పు వేసుకొని అన్నం తినాల్సిందే, లేదా ఉప్పు లేకుండా అన్నం తినాల్సిందే, ఇంతే. అన్నం కాకపోతే రొట్టె తింటాడు, లేదంటే బ్రెడ్ తింటాడు, ఏదో ఒకటి తినాల్సిందే. అంతేగాని డబ్బులు ఉండాయని బంగారం తింటాడా? డబ్బులు ఉండే వజ్రాలు ఉండాయని వజ్రాలు మింగుతాడా? మింగితే సచ్చి ఊరుకుంటాడు. అంటే నీకు ఎంత ఉన్నా అది తినదగింది కాదు, ఎంత ఉన్నా అది అనుభవించేది కాదు. ఇక ఉంటది. ఎవరో చెప్తుంటారు, 520 పడక గదులుండే ఇల్లు కట్టాడు ఒక ఆయన, బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాడు. మంచిదే. 520 పడక గదుల్లో పడుకోవడానికి నువ్వేమైనా శ్రీకృష్ణ పరమాత్మవా? ఒకేసారి అన్నింట్లో పడుకోవడం. నీకు కావాల్సింది ఒక పడక గదే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ చిత్తే, నీ ధారణలో
మీ పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి మీ పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మెల్లమెల్లగా చెప్తే వదిలిపెట్టేస్తే ఆ తర్వాత పునర్భవ ఆశ ఉండదు. మళ్ళీ తిరిగి పుట్టడం అనేది ఉండదు. ఆ వాసనలు ఉంటే మళ్ళీ పుడతాం, అది అక్కడ. అంటే ఏం చెప్తున్నాడు? విత్తనాలు ఉన్నాయి, వాటిని వేయించేసామనుకో ఇక మొలకెత్తదు. విత్తనాన్ని వేయించలేదనుకో అది ఏదో ఒక రోజున మొలకెత్తుతుంది. ఆ వేయించే విధానాన్ని చెప్తున్నాడు. ఇంకా సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ తర్వాత శ్లోకం. కర్మేంద్రియైః కర్మేంద్రియైః పంచభిరంచితోయం పంచభిరంచితోయం ప్రాణో భవేత్ ప్రాణో భవేత్ ప్రాణమయస్తు కోశః ప్రాణమయస్తు కోశః येनात्मवान् ఏనాత్మవాన్ అన్నమయోన్నపూర్ణాత్ అన్నమయోనుపూర్ణ అన్నమయోనుపూర్ణః అన్నమయోనుపూర్ణః ప్రవర్తతే సౌ ప్రవర్తతే సౌ సకల క్రియాసు. సకల క్రియాసు అయం ప్రాణః, ఇదిగో ఈ ప్రాణం. ఎక్కడుంది ప్రాణం? పంచభిః కర్మేంద్రియైః అంచితః. ఈ మనం జీవత్ శరీరం అని చెప్పి అన్నారు కదా గురువు గారు. ఆ జీవత్ శరీరం అంటే ఏమిటి? జీవం ఉన్నటువంటి శరీరం, దాని గురించి చెప్తూ ఉన్నాం. అది అయం ప్రాణః, ప్రాణంతో కూడుకున్నది. అది ప్రాణంతో కూడుకున్నది కాబట్టి ప్రాణమయస్తు కోశః, ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే ఏం చెప్తున్నాడు? కర్మేంద్రియైః పంచభిః అంచితః అయం. పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ ప్రాణమయ కోశంగా చెప్తూ ఉంది. మనకు తెలుసు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని ఈ 5 రకాలైనటువంటి కోశాలు ఉంటాయి. ఈ 5 రకాలైనటువంటి కోశాలు అవతల అంటే ఎక్కడ మొదలు పెట్టుకోవాలి మనం? అన్నమయ కోశం దగ్గర మొదలు పెట్టుకోవాలి. అన్నమయ కోశం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. దాని యొక్క స్థితిగతులు తెలిసిన తర్వాత అన్నమయ కోశం పరబ్రహ్మం కాదని తెలుస్తుంది. దాన్ని ఆలోచన చేస్తుంది. ఆ తర్వాత ప్రాణమయ కోశం, దాన్ని విచారం చేయాలి, ఇదేమైనా పరబ్రహ్మమా అని. ఇట్లా విచారం చేసుకుంటూ వస్తే ఆనందమయ కోశం కూడా పరబ్రహ్మం కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు కరచరణాది అవయవాలతో కనిపిస్తూ ఉన్నటువంటి ఈ శరీరం, స్థూల దేహం, ఇది అన్నమయ కోశము. కాళ్ళు, కళ్ళు, చేతులు, ముక్కు ఇవంతా కనిపిస్తుందే, ఈ శరీరానికి అన్నమయ కోశం అని పేరు. ఎందుకు అంటే ఇది అన్న పరిణామమైనటువంటి శుక్రశోణితాల కలయిక వల్ల ఏర్పడినటువంటిది. దీని పుట్టుకకు బీజం ఎక్కడ? మాతృగర్భంలో శుక్రశోణితాలు కలవడంతో ఏర్పడింది. అవి ఎట్లా వచ్చాయి అంటే అవి కూడా మనం తినేటువంటి భోజనం నుంచి పరిణమించినటువంటివే. భోజనం యొక్క పరిణామమే శుక్రశోణితాలు కూడా. అందువల్ల అన్న పరిణామం అయినటువంటి శుక్రశోణితాల వల్ల ఈ శరీరం పుడుతుంది. మరి పెరగడం ఎట్లా? పాలు తాగి పెరుగుతారు కదండి. పాలు ఎట్లొచ్చింది? అన్నం వల్లనే వస్తుంది.
అది కూడా అన్న పరిణామం. నువ్వు అన్నం తింటే అన్న పరిణామం. అందువల్ల శరీరం అనేది అన్నం యొక్క పరిణామం. అన్నం తినడం వల్ల వృద్ధి పొందుతుంది. రైట్. ఆ తర్వాత ఇది క్రమంగా క్షీణిస్తుంది. అన్నం తిన్నా వృద్ధి పొందదు, క్షీణిస్తుంది. చనిపోయింది అనుకున్నాం. ఇది మళ్ళీ అన్నంగా మారిపోతుంది ఇంకో దానికి. ఏ పక్షులో తినచ్చు, ఏ కుక్కలో పెరుక్కొని తినచ్చు, నక్కలో పెరుక్కొని తినచ్చు. లేదంటే మేము పూడ్చిపెట్టేసినామంటే ఏ క్రిమికీటకాదులో తినచ్చు. కాల్ చేస్తే అప్పుడు అది అగ్నికి అన్నం. పూడ్చేస్తే క్రిమికీటకాదులకు అన్నం. వదిలేస్తే పశుపక్షాదులకు అన్నం. ఏది? ఈ శరీరం. అందువల్ల ఇది అన్నం వల్ల పుట్టి, అన్నం వల్ల పెరిగి, అన్నంగా మారిపోతుంది. ఇప్పుడు భూమిలో కలిసిపోయింది అనుకో, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? భూమికి ఎరువు అవుతుంది. మళ్ళీ దాని మీద ఒక చెట్టు నాటితే ఆ చెట్టు పెద్దదిగా వస్తుంది. నేరేడు చెట్టు నాటామనుకో, ఆ నేరేడు చెట్టు పెద్దది అవుతుంది. ఆ నేరేడు చెట్టు పెరగడానికి దీనిలో ఉన్నటువంటి మూలకాలు కారణం అవుతాయి. అది ఆ శరీరం ఏమవుతుంది? ఆ చెట్టుకు అన్నం అవుతుంది. మళ్ళీ ఆ చెట్టు ఏం చేస్తుంది? అన్నాన్ని ఉత్పత్తి చేస్తుంది, పండ్లను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది పరిణామం చెందుతూ ఉంటుంది. అందుకని దీన్ని అన్నమయ కోశము అని అంటారు. ఎప్పుడైతే దేహాత్మది అని చెప్పి అన్నారో గురువుగారు, ఈ శరీరం మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇదే నేను అని అనుకుంటూ, ఇది ప్రాథమిక దశ. ఏ ఆలోచన లేకుండా శరీరానికి మించి ఇంకేమీ లేదు, శరీరం ఉంది కాబట్టి నేనుండాను, శరీరమే సర్వస్వం అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ శరీరం ఏం చేస్తుంది? ఈ అన్నమయ కోశం ఏం చేస్తుంది? ఆత్మను మరుగుపరుస్తుంది. ఎందుకు? ఆత్మ సూక్ష్మంగా లోపల ఉంటుంది, అది కనిపించదు. కనిపించని దాన్ని గురించి ఆలోచన చేస్తూ కనిపించేదాన్ని ఎవడో వదిలిపెట్టాడు. కనిపించేదాన్ని, ఇక్కడ విషయం ఏంటంటే, నీకు ఏది కనిపిస్తుందో అది సత్యం కాదని భావించాలి. ఏది కనిపించలేదో అది సత్యమని దానికోసం వెతకాలి. ఇది స్పిరిచువాలిటీ. ఏది స్థూలమో అది సత్యం కాదు, ఏది సూక్ష్మమో దాన్ని వెతకాలి, అదే సత్యం. అందుకని ఈ స్థూల శరీరానికి ఉండేటువంటి భేదాలు ఆత్మకు ఉన్నాయా? ఈ అన్నమయ కోశం వల్ల మనుషులు, పశువులు, క్రిములు, కీటకాలు, పక్షులు ఇన్ని శరీరాలు పుట్టాయి. ఇన్ని శరీర భేదాలు ఆత్మకు లేవు. మొదటిది. రెండవది ఏమిటి? ఈ జాతులు కాకుండా స్వగతమైనటువంటి భేదాలు, ఈ విజాతీయ భేదాలు లేవు. ఇక సజాతీయ భేదాలు, అతను అమెరికా వాడు, ఇతను ఆస్ట్రేలియా వాడు, అతను తెల్లగా ఉంటాడు, ఇతను నల్లగా ఉంటాడు, ఇతను పొడవుగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. ఇవి సజాతిలో ఉండేటువంటి భేదాలు. విజాతీయ భేదాలు అంటే ఏమిటి? మానవుడు, పశువు, పక్షి, క్రిమి, కీటకం, చెట్టు, ఇవన్నీ విజాతీయ భేదాలు, అంటే వేర్వేరు జాతుల మధ్య ఉండేటువంటి భేదాలు. సజాతీయ భేదాలు ఏమిటి? మనిషిలోనే ఆడ, మగ ప్రధానమైనటువంటివి. మళ్ళీ దాంట్లో కూడా పొడవు, పొట్టి, నలుపు, తెలుపు, ఈ దేశము, ఆ దేశము, ఆ వర్ణము, ఈ వర్ణము, ఆ వర్గం, ఈ వర్గం, ఇవి సజాతీయ భేదాలు. తర్వాత స్వగత భేదాలు. స్వగత భేదాలు ఏమిటి? తనలో తాను, ఇది ముక్కు, ఇది కన్ను. ముక్కు ఈజ్ నాట్ ఈక్వల్ టు కన్ను. ఈఎన్టీ స్పెషలిస్ట్ వేరు, హార్ట్ స్పెషలిస్ట్ వేరు, స్పైన్ స్పెషలిస్ట్ వేరు, లివర్ చూసేటువంటి వాడు వేరు, లంగ్స్ చూసేటువంటి వాడు వేరు.
సో ఇదంతా వీటన్నిటిని కవర్ చేసేటువంటి చర్మాన్ని చూసేవాడు ఇంకా సపరేట్ గా ఉంటాడు. కాబట్టి దీని అర్థం ఏంటి? దీన్ని స్వగత భేదం అంటారు. దాంట్లో దానికి భేదం. కన్ను ముక్కు కాదు, ముక్కు నోరు కాదు, నోరు చెవి కాదు, ఇవన్నీ తల కాదు. దేనికది వేరువేరుగా ఉంటుంది. ఇన్ని భేదాలు ఉన్నాయి. ఇన్ని భేదాలు ఆత్మకు ఉన్నాయంటే ఆత్మకు లేవు అని భేదాలు ఉన్నట్టు భ్రమిస్తూ ఉంటాడు. ఎప్పుడు? దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం ఆత్మకు కూడా ఈ భేదాలు ఉన్నాయి అనేటువంటి భావన కలిగి ఉంటాయి. అందువల్ల ఏమవుతాయంటే ఈ భేదాలన్నీ సత్యం అని అనుకుంటున్నాడు కాబట్టి ఏమవుతాడంటే దీన్ని సత్యం అనుకొని అదే పరబ్రహ్మం అనుకొని శరీరమే పరబ్రహ్మం అనుకుంటాడు. అయితే ఈ స్థూల శరీరం లోపల, కనిపించేటువంటి శరీరం లోపల దీన్ని నడిపించేటువంటిది ఉంది. ఏమిటది? మనకు స్పష్టంగా తెలిసేటువంటిది ప్రాణం ఉంది. ప్రాణం ఉంటే నడుస్తుంది, ప్రాణం లేకపోతే నడవదు. ఇది అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంది. ఏమా ప్రాణమయ కోశం అంటే ఏం చెప్తున్నాడు గురువు గారు? కర్మేంద్రియై పంచభి అంచితః, కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి 5 కర్మేంద్రియాలతో కూడుకున్నా అని చెప్పు అన్నాడు. 5 కర్మేంద్రియాలు ఏమిటి? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్ అంటే నోరు, మాటలాడేది. కర్మేంద్రియాలు అంటే పనిచేసేటువంటివి అని అర్థం. జ్ఞానేంద్రియాలంటే జ్ఞానాన్ని స్వీకరించేటివి అని అర్థం. పని చేయడానికి ఉపయోగపడేటువంటివి ఉన్నాయి. నోరు మాట్లాడుతుంది, పనే. మనమంతా కాళ్ళు చేతులతో పనిచేసి డబ్బు సంపాదించడం లేదు, నోటితో మాట్లాడి పని చేస్తున్నాను. టీచింగ్ లో ఉండేవారు. కాబట్టి ఇది కర్మేంద్రియం. కాబట్టి వాక్కు ఒక కర్మేంద్రియం. పాణి, చేతులు ఏం పని చేస్తాం? ఆదాన ప్రదానాలు, ఇవ్వడం తీసుకోవడం, ఇవ్వడం తీసుకోవడం. తర్వాత పాదాలు, గమనాగమనాలు. పాయువు, ఉపస్థ, ఈ 2 విసర్జనకు ఉపయోగపడేటువంటివి. ఇవన్నీ ప్రాణమయ కోశానికి సంబంధించినట్టు. ఈ 5తో కలిపి, కర్మేంద్రియాలతో కలిపి పంచప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు, 5 పంచప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని కలిపి ప్రాణమయ కోశము అని అంటాం. ప్రాణమయస్తు కోశ భవేత్. కర్మేంద్రియై పంచభిరంచితోయం ప్రాణ భవేత్ ప్రాణమయస్తు కోశ. అది ప్రాణమయ కోశం అవుతుంది. కాబట్టి ఈ ప్రాణమయ కోశంలో మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది? సర్వ శరీరాలకు ఆధారమైనటువంటిది ప్రాణం కాబట్టి ఈ ప్రాణమే పరబ్రహ్మంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాణమయ కోశానికి ధర్మాలు, ఆకలి, దప్పిక. ఆకలి దప్పికలు ప్రాణ ధర్మాలు అనేది అందరికీ తెలుసు. అందరూ సాక్ష్యం చెప్తూ ఉంటారు, నా ప్రాణం అల్లాడిపోతా ఉంది అని అంటారు.
నీళ్లు తాగకపోతే ప్రాణం పోయేటట్టుంది అని అంటాడు. తినకపోతే చచ్చిపోతాం అని అంటాడు. చచ్చిపోవడం అంటే ప్రాణం పోవడం. అక్కడ శరీరం గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? అంటే అర్థం ఏమిటి? నువ్వు ఏ అన్నాన్ని, ఏ నీటిని అయితే తీసుకుంటున్నావో అది నిజానికి శరీరానికి ఇచ్చేటువంటిది. కానీ శరీరానికి ఇది ఇవ్వకపోతే ప్రాణం పోతుంది అని చెప్తున్నావు. దాని అర్థం ఏమిటి? నువ్వు శరీరానికి ఇస్తున్నావా, ప్రాణానికి ఇస్తున్నావా? మనం ఇచ్చేది శరీరానికే. కనిపిస్తూ ఉన్నది ఏమిటి? నువ్వు శరీరానికే, భోజనం పెడుతున్న శరీరానికే. కానీ దానివల్ల సాంత్వన చెందుతూ ఉన్నది ప్రాణం. నేను శరీరానికి ఇవ్వను భోజనం. నా శరీరం ఇప్పటికే లావుగా ఉంది, దాంట్లో కావాల్సినంత నిల్వలు ఉన్నాయి, అందువల్ల నేను శరీరానికి భోజనం ఇవ్వను. వెరీ గుడ్. శరీరానికి భోజనం ఇవ్వకపోతే శరీరం బాధపడాలి, కానీ ప్రాణం ఎందుకు వెళ్ళిపోతుంది? అంటే ఏమర్థం? ఈ శరీరానికి ప్రాణానికి సంబంధం ఉంది. శరీరం ద్వారా నువ్వు ఇచ్చేటువంటి భోజనంలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని ప్రాణం గ్రహిస్తూ ఉంది. స్థూలాన్ని శరీరం స్వీకరిస్తూ ఉంది. భోజనం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థూలం, ఇంకొకటి సూక్ష్మం. స్థూలాన్ని శరీరం గ్రహిస్తుంది, సూక్ష్మాన్ని ప్రాణం గ్రహిస్తుంది. సూక్ష్మాన్ని ప్రాణం గ్రహిస్తుంది కాబట్టే భోజనంలో జీవత్వం ఉండేదాన్ని పెట్టాలి శరీరానికి అని చెప్పంటాం. జీవత్వం ఉన్నటువంటి దాన్ని పెట్టాలి అని చెప్తారు. సరే, కాబట్టి తుప్పిపాసలు, శక్తి, బలం, వక్తృత్వం అంటే మాట్లాడగలగడం, దాతృత్వం ఇవ్వగలగడం, గంతృత్వం వెళ్ళగలగడం, ఆనందం, విసర్జనం, ఇవన్నీ కూడా ప్రాణం వల్ల ఇవన్నీ కలుగుతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. అందువల్ల ఇంతకంటే ఆనందం ఏముంది? ప్రాణమే ఆత్మ అని అనుకుంటాను. ఈ ప్రాణం ఆత్మ అని అనిపిస్తూ ఉంది, కానీ ప్రాణం ఆత్మ కాదు. ప్రాణం కంటే భిన్నమైనటువంటిది ఆత్మ. కారణం ఏమిటంటే, ఒక జీవి యొక్క ప్రాణం పోగానే ఇక ఆత్మ లేకుండా పోవాలి. ఆత్మ లేకుండా పోతే ఇంకొక జీవి సంగతి ఏమిటి? అందువల్ల సర్వజీవుల్లో సమానంగా సర్వప్రాణులు జీవిస్తున్నారు అంటే అప్పుడేమవుతుంది? ప్రాణం అన్నింటిలో ఉంది. ఇక దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరబ్రహ్మం యొక్క లక్షణాలు ఏమిటి? అది సత్యము అనేది గుర్తుపెట్టుకోవాలి. సత్యము అంటే అర్థం ఏమిటి? కాలత్రయాల్లో ఉండేటువంటిది. ప్రాణం పరబ్రహ్మం అని అంటే, పుట్టక ముందు ఆ జీవిలో ప్రాణం లేదు, పుట్టిన తర్వాత ఆ జీవిలో ప్రాణం ఉండదు. కాబట్టి ప్రాణం అనేది ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదు. ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో లేకుండా పోయేటువంటిది బ్రహ్మము కాదు, ఆత్మ కాదు. అందువల్ల ప్రాణం ఆత్మ కాదు, ప్రాణమయ కోశం ఆత్మ కాదు అని చెప్పి అంటున్నాం. కాబట్టి ప్రాణమయ కోశం ఏం చెప్తున్నాడు? కర్మేంద్రియై పంచభిః అంచితోయం ప్రాణో భవేత్ ప్రాణమయస్తు కోశః. ఏన ఆత్మవాన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రాణమయాన్ని ఆత్మ అని అనుకుంటూ ఉన్నాడు.
ఏన ఏ ప్రాణమయం కోశం చేత ఆత్మవాన్ చైతన్యం కలిగినటువంటి వాడై ఆ సకల క్రియాసు సకల క్రియలందు అసౌ ప్రవర్తతే అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరు? అన్నమయో అనుపూర్ణ, అన్నమయ, అన్నమయమైనటువంటి, అనుపూర్ణ అన్నముతో నిండినటువంటి, అసౌ ఇతడు. ఎవరు? ఈ అన్నమయ శరీరము సకల క్రియాసు ప్రవర్తతే. కాబట్టి అన్నమయ శరీరం అన్ని పనుల్లో ప్రవర్తించడానికి కారణమైనటువంటిది ప్రాణము అని చెప్తున్నా. ఈ ప్రాణం వల్ల ఈ శరీరం సమస్త క్రియల్లో ప్రవర్తిస్తున్నది. కానీ ఈ ప్రాణమే గనక లేకపోతే ఇది స్వప్న శరీరం, ఇది ప్రతిబింబ శరీరం, ఇది ఛాయా శరీరం, దానికంటే వేరుగా ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఈ శరీరం ఇలా ఉండడానికి కారణమైనటువంటిది ప్రాణమే గాని ఈ శరీరం జీవంతో ఉన్నది కాదు. ఇది జీవశరీరం కాదు. జీవశరీరేచ తదైవ మాస్తు. అది చెప్పడం కోసం నేను చెప్తున్నా. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నాయన వాస్తవం ఏంటంటే ఇందులో ప్రాణం ఉంది. కర్మేంద్రియాలతో కూడుకొని 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, వాటినన్నిటినీ కలిపి మనం ప్రాణమయ కోశం అని అంటాం. ఈ ప్రాణమయ కోశంతో కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి ఈ అన్నమయ కోశం అన్ని పనులు చేస్తూ ఉంది. ప్రాణం పోయిన తర్వాత ఏ పని చేయదు. నువ్వు ఏ శరీరం పట్లయితే నేను అందంగా ఉన్నానని అద్దం ముందర నిలుచుకొని దీనికి డెకరేషన్ చేస్తూ ఉన్నావో, దీని పట్ల వ్యామోహాన్ని పెంచుకొని ఉన్నావు, నేను పొడవుగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను ఫలానా జాతిలో పుట్టాను, నేను ఫలానా కులంలో పుట్టాను, నేను ఫలానా దేశస్థు, ఇవంతా చెప్పుకుంటూ ఉన్నావో అసలు ఈ శరీరానికి అస్తిత్వమే లేదు. ఏన ఆత్మవాన్ అన్నమయ, ఈ అన్నమయ శరీరం ఏన ఆత్మవాన్, దేనివల్ల ఆత్మవంతం అవుతున్నది, ప్రాణవంతం అవుతున్నది అంటే ప్రాణం వల్ల ఆత్మవంతం అవుతుంది. అది ఉన్నటువంటి కారణం చేత ఇది చైతన్యవంతమై ప్రవర్తతే అసౌ సకల క్రియాసు, ఇది అన్ని క్రియల్లో ప్రవర్తించగలుగుతుంది. ఏ క్రియలు? పైన చెప్పినటువంటి కర్మేంద్రియ క్రియలు, వక్తృత్వం అంటే మాట్లాడడం, దాతృత్వం ఇవ్వడం, గంతృత్వం వెళ్ళడం, విసర్జకత్వం విసర్జించడం, ఈ పనులన్నీ సకల క్రియాసు. ఇవన్నీ ఎలా చేస్తూ ఉంది అంటే ప్రాణం వల్ల చేస్తూ ఉంది. ప్రాణం వల్ల చేస్తుంది. నీడ కదులుతుందా? నీడ కదలదు. నువ్వు కదిలితే నీడ కదులుతుంది, నువ్వు కదలకపోతే నీడ కదలదు. ఇప్పుడు నీడకు అస్తిత్వం ఏమిటి? నువ్వు కదలడం ముఖ్యం. అద్దంలో చూసావు, బాగుందా అద్దంలో ప్రతిబింబం? నువ్వు బాగుంటే అది బాగుంటుంది. నువ్వు ముఖం కడుక్కొని పోయి చూస్తే అది అందంగా కనిపిస్తుంది. నువ్వు పాసి ముఖంతో పోయి దాని ముందర నిలుచుకుంటే వికారంగా కనిపిస్తుంది. అంటే ఆ అద్దంలో ఉండేటువంటి రూపం అందంగా కనిపించడానికి కారణం ఎవరు? అది అద్దంలో ఉండేటువంటి దానికి తప్పు కాదు, నీది తప్పు. కాబట్టి ఈ శరీరం ఇలా కనిపించడానికి కారణం ఈ శరీరం కాదు, దీని లోపల ఉండేటువంటి ప్రాణం కారణం. ఇప్పుడు చెప్పు, దీని మీద దేహాత్మ బుద్ధి ఉంటుందా? ఇప్పుడు నీ బుద్ధి దేని మీద ఉండాలో? ప్రాణం మీద ఉండాలి, ప్రాణం నీ కోసం మీద.
ఇప్పుడు శరీరం మీద భ్రాంతి పోయింది. శరీరం మీద ఎప్పుడైతే భ్రాంతి పోయిందో అప్పుడు శరీర సంబంధమైనటువంటి వస్తువుల మీద కూడా భ్రాంతి పోతుంది. నీకు బంధం శరీర సంబంధమైనటువంటి వస్తువుల మీదనే కదా. ఈ శరీరం ఉంది. ఈ శరీరం అయ్యో ముసలితనం వస్తుంది, అప్పటికి డబ్బులు కావాలి, కాబట్టి ఇప్పుడే ఏదో ఒక పని చేసుకోవాలి, కాసిన డబ్బులు కూడా మిగలు పెట్టుకోవాలి ఉంటే ఉంటే ఇప్పుడు వాడు ఏం చెప్తాడు, ఎకనామిక్స్ క్లాస్లో మనకి ఏం చెప్తాడంటే, బాబు నువ్వు 80 ఏళ్ళు బ్రతుకుతావని చెప్పు అనుకో అంటాడు. అట్లాగే స్వామి. నువ్వు 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతున్నావు. అట్లాగే స్వామి. ఆ తర్వాత 20 ఏళ్ళు బ్రతుకుతావు. ఇప్పుడు నీకు 40 ఏళ్ళు. సరే, అంటే నువ్వు 20 ఏళ్ల తరువాత వచ్చేటువంటి ఫ్లక్చువేషన్స్, డిప్రిషియేషన్స్ ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక నెలకు నీకు ఎంత కావాలో చెప్పు. నాకు ఇప్పుడు 20,000 అవుతుందండి. అప్పుడు ఇంకా అనారోగ్యం ఉంటుంది, మందులు, హాస్పిటళ్ళు, ఈ ఖర్చులన్నీ ఉంటాయి. కాబట్టి నాకు అప్పటికి ఈ తేడాలు, రూపాయి విలువ తగ్గడం, దీన్నంతా కలుపుకుంటే ఓ 40,000 ఉంటే సరిపోతుంది అండి అంటాం. 20 ఏళ్ల తర్వాత నీకు ప్రతి నెల 40,000 కావాలి. అందుకని ఏం చెప్తాడు, ఈ 20 సంవత్సరాలు ప్రతి నెల ఎంత మిగలబెడితే నీకు 20 ఏళ్ల తర్వాత 40,000 అవుతుందో చెప్తాడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు 20,000 కానీ, ఇప్పుడు 5,000 కానీ మిగలబెట్టావనుకో, 5,000 మిగలబెట్టినావంటే ఇది 5 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడే చెప్తున్నా, 5 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. అప్పుడు 5 సంవత్సరాల తర్వాత 5,000 10,000 అవుతుంది. తర్వాత 10,000 ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 20,000 అవుతుంది. అంటే 10 సంవత్సరాలు పడుతుంది ఇది 20,000 కావడానికి. అదే 2,500 పెట్టినారనుకోండి, 2,500 5 సంవత్సరాల తర్వాత 5,000 అవుతుంది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత అది 10,000 అవుతుంది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత అది 20,000 అవుతుంది. అదే 1,500 పెట్టినాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత అది 3,000 అవుతుంది. ఇట్లేదో లెక్కలేసి ఈ లెక్క ప్రకారం నువ్వు నెలకి ఓ 3,000 4,000 మిగలబెట్టినావంటే ప్రతి నెల ఏం చేయాలా, నువ్వు ఒక 20 సంవత్సరాలకు దాన్ని ఫిక్స్డ్ వేయాలి. అట్లా చేసినావంటే నువ్వు ప్రతి నెల వేసింది మళ్ళీ ప్రతి నెల వస్తూ ఉంటుంది, మెచ్యూర్ అయ్యి వస్తూ ఉంటుంది. ఎన్ని నెలలు నీకు ఆయుష్ ఉంటే అన్ని నెలలు తీసుకుంటావు. నీ ఆయుష్ తీరిపోయిందంటే నీ వారసులు ఎవరో, నామినీ ఎవరో రాసి ఉంటావు కదా, వాళ్ళు తీసుకుంటారు లెక్కలు చెప్తాడు. అంటే నువ్వు దేనికోసం దీన్ని సేవ్ చేస్తాడావు చెప్పు? నీ శరీరం కోసమే కదా, నీ శరీర అవసరాల కోసమే కదా. ఈలోపు ఇల్లు ఉండాలండి, దేనికోసం? శరీరం. అన్నీ శరీరం కోసమే చేస్తాం. ఇప్పుడు ఈ శరీరం ఆత్మ కాదు అని అనుకున్నప్పుడు దీనికి చేయాల్సింది ఏమిటి? అప్పుడు ఇదేమవుతుందంటే మినిమైజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సాధారణమైనటువంటి అవసరాలు తీరితే సరిపోతుంది. ఈ సౌకర్యాలు, విలాసాలు అంత దూరం వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. అప్పుడేమవుతుంది, నువ్వు చేసేటువంటి పని తగ్గిపోతుంది, దానికి నువ్వు ఇచ్చేటువంటి సమయం తగ్గిపోతుంది. ఎప్పుడైతే అది తగ్గిపోయిందో అప్పుడు నీకు సమయం దొరుకుతుంది. ఆ సమయం నువ్వు భగవంతుని కోసం కేటాయించడానికి, సాధన చేయడానికి సరిపోతుంది. చాలా మంది సాధన చేయడానికి సమయం లేదండి అని అంటూ ఉంటారు. కారణం ఏమిటి? ఉన్న సమయాన్నంతా సంపాదన కోసమే వినియోగిస్తున్నారు కాబట్టి.
మరి సంపాదించుకోవాలి కదండి. సంపాదించాలి. ఎంత అవసరమో అంత సంపాదించుకున్నామంటే మిగిలినటువంటి సమయం నీకు మిగులుతుంది. సాయంకాలం 5 గంటల వరకు పని చేసి ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంకేదో షాపులో పోయి కూర్చొని 8 దాకా లెక్కలు రాసేసి 9కి ఇంటికొస్తాను అనంటే నీకు సమయం ఉండదు. సాయంకాలం ప్రదోషంలో శివాలయానికి పోయేటువంటి అవకాశం ఉండదు. నువ్వు 5 గంటల వరకు పనిచేసి, ఇదిగో ఇప్పటి వరకు చేశాను, ఈ జీతం నాకు సరిపోతుంది అని తృప్తి చెందావనుకో, సాయంకాలం ప్రదోష సమయానికి నువ్వు శివాలయానికి వెళ్ళొచ్చు. అర్చన చేయించుకోవచ్చు, పూజ చేయించుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, భజన చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే నీకు సమయం ఉన్నది ఎంత అనేది తెలుసు స్పష్టంగా. ఆ సమయంలో నీ సంపాదన నువ్వు సంపాదించుకోవద్దని చెప్పడం లేదు. కారణం ఏమిటంటే, నువ్వు సన్యాసి అయ్యి అంతా వదిలేస్తే ఇక నీకు మొత్తం సమయం సాధన కోసమే ఉంటుంది. నువ్వు సన్యాసివి కాదు, సంసారివి అని అనుకున్నప్పుడు నీకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ పోషణ ఉంది, కుటుంబం ఉంది, వ్యవస్థ ఉంది, తల్లిదండ్రులు ఉండారు, వీళ్ళందరూ ఉండారు అనుకున్నప్పుడు దానికి సమయం అవసరం. ఆ సమయం కాకుండా మిగిలినటువంటి సమయం ఎంత మిగులుతోంది అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ అప్పుడు ఈ ప్రయత్నం ప్రారంభం చేయొచ్చు. ఏ ప్రయత్నం? దేహాత్మ బుద్ధిని వదిలేటువంటి ప్రయత్నం చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది అంటే, జన్మాది దుఃఖాలు కలిగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే దాని బీజప్రాయమైనటువంటి ఆలోచనే దేహాత్మ బుద్ధి. అసలు శరీరమే ప్రాధాన్యత లేనటువంటిది, దానికంటే ప్రాణం ప్రాధాన్యమైనటువంటిది అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఏది ప్రాధాన్యత ఉండేదో దాన్ని నువ్వు పట్టుకోవాలి తప్ప ప్రాధాన్యత లేనటువంటి దాన్ని పట్టుకొని ఏం చేస్తావు అని చెప్తున్నా. అందువల్ల ఈ ప్రాణమయ కోశం కర్మేంద్రియాలు పంచప్రాణాలు చేరి ప్రాణమయ కోశం అయింది. అన్నంతో నిండినటువంటి అన్నమయోనుపూర్ణ, అన్నంతో నిండినటువంటి ఈ శరీరం మొత్తం అన్నమే. కన్ను అన్నమే, ముక్కు అన్నమే, చెవి అన్నమే, అంతా అన్నమే. అన్నమే ఇన్ని రకాలుగా పరిణామం చెందింది. ఈ అన్నంతో తయారైనటువంటి శరీరం, ఈ స్థూల దేహం, ఇది జడ పదార్థం. లేకపోతే ఇది పనిచేయదు. కాబట్టి దీనికి సత్తా ఇచ్చేటువంటిది, ఈ శరీరానికి సత్తా ఇచ్చేటువంటిది ప్రాణం అని చెప్పాను. తర్వాత నైవాత్మాపి ప్రాణమయో వాయు వికారో నైవాత్మాపి ప్రాణమయో వాయు వికారో గంతా 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 వాయువదంతర్బహిః ఏషః. గంతా గంతా వాయువదంతర్ బహిరేషః బహిః ఏషః. బహిరేషః వాయువత్ వాయువత్ అంతర్బహిః ఏషః. అంతర్బహిరేషః బహిరేషః బహిః ఏషః బహిరేషః. యస్మాత్ కించిత్ యస్మాత్ కించిత్ యస్మాత్ కించిత్ యస్మాత్ కించిత్ క్వాపి నవేత్తి క్వాపి నవేత్తి ఇష్టమనిష్టం ఇష్టమనిష్టం స్వం వాణ్యం వా
స్వం వాణ్యం వా నిత్యం పరతంత్రః. కించన నిత్యం పరతంత్రః. స్వం వాణ్యం వా కించన స్వం వాణ్యం వా కించన నిత్యం పరతంత్రః. నిత్యం పరతంత్రః. ఏషః వాయువికారः ప్రాణమయః. వాయువికారో ప్రాణమయః. వాయువు యొక్క వికారమే ప్రాణం. అంటే వాయువు మనం పీల్చేటువంటి గాలే కదా ప్రాణం. అది వాయువత్ అంతర్బహిః గంత ఆగంత. ఈ వాయువులాగే అంతర్బహిః లోపలకు బయటకు గంత ఆగంత, గంత ఆగంత. లోపలికి పోతుంది, వెలుపలికి వస్తుంది, లోపలికి పోతుంది, వెలుపలికి వస్తుంది. ఇది దాని స్వరూపం. అంటే ప్రాణమయ కోశం యొక్క స్వరూపం చెప్తున్నాడు. అన్నమయ కోశం యొక్క స్వరూపం ఏమిటి? కనిపిస్తూ ఉండేటువంటి స్థూల శరీరం. మరి ప్రాణమయ కోశం సూక్ష్మ శరీరం కదా, అది కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది. అది కూడా వాయు వికారమైనటువంటిది. ప్రాణం ఉంది అంటే గాలి లోపలికి పోయి బయటకు వస్తూ ఉంటుంది. ప్రాణం లేదంటే బయట గాలి లోపలికి పోదు. బయట గాలి లోపలికి పోదు అంటే అర్థం ఏంటి? లోపల గాలి బయటకు కూడా రాదు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగవు. సో ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క స్వరూపం ప్రాణమయ కోశం. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఈ లోపలికి పోయి బయట వస్తూ ఉండేటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ప్రాణమయ కోశం అనేది మనం అర్థం చేసుకున్నాం. కించిత్ క్వాపి నవేత్తి ఇష్టం అనిష్టం. ఇది నా వేత్తి, దీనికి ఏమీ తెలియదు. కొద్దిగా కూడా తెలియదు. ఏమీ తెలియదు అంటే ఎక్కడా కూడా తెలియదు. క్వాపి ఎక్కడ కూడా తెలియదు. దేనికి సంబంధించి? ఇష్టము అనిష్టము. ఇది నాకు ఇష్టము, ఇది ఇష్టం లేదు అనేది ఎక్కడైనా తెలుస్తుందా? ప్రాణం నాకు ఇది ఇష్టము అనిష్టం అని చెప్తుందా? పోనీ ప్రాణం లేకపోతే చెప్తాడండి? ప్రాణం లేకపోతే చెప్పలేడు. కానీ ప్రాణం ఇష్టం అనిష్టం అని చెప్పదు. ఇది నాది పరాయిది అని చెప్తుందా? పడుకొని నిద్రపోతూ ఉన్నాడు, దొంగ వచ్చాడు. సంచి పక్కన పెట్టుకొని రైల్వే స్టేషన్లో పడుకొని నిద్రపోతున్నాడు అనుకున్నాం. దొంగ సంచి ఎత్తుకొని పోతాను. ఇప్పుడు ప్రాణం పనిచేస్తుంది కదా, ఆ ప్రాణం చెప్పాలి కదా, ఈ సంచి నాది అని. ప్రాణం చెప్తూ ఉందా? లేదు. ఆ ప్రాణం కూడా చెప్పడం లేదు. అది నవేత్తి, తెలియదు. అందువల్ల ఇది నిత్యం పరతంత్ర. నవేత్తి కించన, కొంచెం కూడా తెలియదు దీనికి. స్వంవా అన్యం వా కించన నవేత్తి. ఇది తనదా ఇతరులదా అనేది తెలియదు. ఇది నిత్యం పరతంత్ర, ఇతరుల అధీనంలో ఉండేటువంటిది. ఎవరి యొక్క అధీనంలోనో ఉంది ఇది. దీనికి స్వయం ప్రకాశత్వం లేదు. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఇది సత్యం కాదు అని అనుకున్నాం. ఎందుకు? పుట్టక ముందు లేదు, పోయిన తర్వాత ఉండదు, కాబట్టి ఇది సత్యం కాదు. ఇప్పుడు
ఇది చైతన్యం కూడా కాదు, చిత్తు కాదు, ఇది చిత్తు కూడా కాదు. ఎందుకు చిత్తు కాదు? ఇది స్వయంగా ఏ పని చేయడం లేదు, స్వయంగా ఏ పని చేయడం లేదు. దీనికి ఇష్టాలు లేవు, కష్ట నష్టాలు లేవు, ఏ పని చేయదు. అందువల్ల ఇది పరతంత్రమైనటువంటిది. ఇది పరతంత్రమైనటువంటిది కాబట్టి నైవాత్మ, ఇది ఆత్మ కాదబ్బాయ్ అని చెప్తున్నాడు. అన్నమయ కోశం ఆత్మ కాదు, ప్రాణమయ కోశం ఆత్మ కాదు అని చెప్పాడు. ఎందుకు అది ఆత్మ కాదు అన్నమయ కోశం అంటే, అది జడ పదార్థం. పుట్టక ముందు ఉందా? లేదు. పోయిన తర్వాత ఉంటుందా? లేదు. ప్రాణం పుట్టక ముందు ఉందా? లేదు. పోయిన తర్వాత ఉంటుందా? లేదు. కాబట్టి సత్తు లక్షణం లేదు. చిల్లక్షణం, సత్తు చిత్తు ఆనందాలు ఆత్మ లక్షణాలు. సత్తు చిత్తు ఆనందాలు ఇవి చెక్ చేసుకోవాలా. అది ఆత్మ అవునా కాదా అంటే ఈ లక్షణాలు సరిపోతే ఆత్మ, ఈ లక్షణాలు సరిపోకపోతే ఆత్మ కాదు. ఇప్పుడు శరీరానికి సత్తు ఉందా? సత్ అంటే ఏమిటి? 3 కాలాల్లో ఉండాలా. 3 కాలాల్లో ఉందా? లేదు. కాబట్టి సల్లక్షణం లేదు. చిత్తు చైతన్యం ఉందా? పడుకొని నిద్రపోతా ఉంది, లేదా ప్రాణం పోయింది. ప్రాణం పోయింది, అమెరికా నుంచి అబ్బాయి వచ్చాడు, వాడు మాట్లాడుతుందా? అది కళ్ళు తెరిచి చూస్తుందా? చెవులు పెట్టి వింటుందా? లేదు. అది పరతంత్రమైనటువంటిది, డిపెండెంట్. అది అదే డిపెండెంట్, కాబట్టి దానికి చైతన్యం లేదు. అందువల్ల సత్ లక్షణం లేదు, చిల్ లక్షణం లేదు. కానీ ఆనందంగా ఉంది శరీరం వల్ల. నేను ఇంకొక 2 అంగుళాలు పొడవు ఉంటే బాగుండేది. నీ శరీరం మీద నీకే కంప్లైంట్. నాకు ఇంకా కొన్నాళ్ళు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటే బాగుంది. నీ శరీరం మీద నీకే కంప్లైంట్. నీకేం ఆనందం లేదు ఈ శరీరం ద్వారా. నేను ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండేది. అవునా కాదా? కాబట్టి నీకు ఆనందం ఉందా? సత్ లేదు, చిత్తు లేదు, ఆనందం లేదు, కాబట్టి ఆత్మ కాదు. ప్రాణమయ కోశంలో కూడా అదే. అది సత్తు కాదు, చిత్తు కాదు, ఆనందం కాదు. ఏం ఆనందాన్ని ఇవ్వడం లేదు. అందువల్ల ఈ 3 లక్షణాలకు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం సరిపోవడం లేదు కాబట్టి నైవాత్మ, నా ఏవ ఆత్మ, ఇది ఆత్మ కాదు. ఇది ఆత్మ కాదు అని తెలుసుకున్నాం. దాని తర్వాత మనోమయాది కోశాల యొక్క వివరణ ఉంటుంది. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ప్రాణం అనేది డిపెండెంట్. ఆ డిపెండెంట్ మీద మనం డిపెండెంట్ అవ్వడం అనేది వర్క్. అంతే, అన్ని అంతే, డిపెండెంటే. ఇప్పుడు మామూలుగా డిఎన్ఏ అంటారు కదా, అది కూడా అన్నమే కదా లెక్క. అంతే, అది కూడా డిపెండెంటే, అది కూడా డిపెండెంట్. సో డిపెండెంట్ కదిలే దాని మీద మనం డిపెండెంట్ కాకూడదు, నిలబడి ఉండే దాని మీద డిపెండెంట్. అంతే. పెట్రోల్ ఉంటే కార్ నడుస్తుంది. ఇప్పుడు కార్ దేని మీద డిపెండెంట్?
పెట్రోల్. పెట్రోల్ మీద డిపెండెంట్. పెట్రోల్ పోసేస్తే కారు నడుస్తుందా? అలా దాన్ని బర్న్ చేయాల. అంటే ఈ పెట్రోల్ దేని మీద డిపెండెంట్? బర్నింగ్, బర్నింగ్ మీద డిపెండెంట్. ఇంజిన్ మీద. బర్న్ బర్నింగ్ బండి. దానంతకది, అవునవును. ఆ అగ్ని దానంతకది మండుతుందా? ఉండదు. దాన్ని అంటించేవాడు ఒకడు కావాలి. అంటించేవాడు వానంతకు వాడు అంటిస్తాడా? వానికి ఒక బుద్ధి పని చేయాలి. ఆ బుద్ధి దేని మీద ఉంటుంది? వాడికి ప్రాణం అవసరం. ప్రాణం ఆ ప్రాణం దానంతకు అది పనిచేస్తుందా? చేయదు. దానికి ఒక విజ్ఞానం అవసరం. సో ఇట్లా ఇదంతా ఏమిటంటే ప్రపంచం అంతా కూడా ఒకే ఒక పరబ్రహ్మం మీద డిపెండ్ అయినటువంటిది. అది ఒకటే చైతన్యం. దాని నుంచి కొంచెం 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 తీసుకుంటూ ఉంటాడు. అంటే ఒకే ఒక ప్రొడక్షన్ సెంటర్ ఉంది. అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది. దాన్ని ఏం చేస్తాం? ట్రాన్స్ఫార్మర్ పెట్టి, స్టెప్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఇస్తూ దాన్ని హై వోల్టేజ్ గా కన్వర్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇప్పుడు 33 కేవీ లైన్ లోకి పంపించాం. 33 కేవీలో లైన్ కి మనం ట్యూబ్ లైట్ వేసినాం అనుకోండి, ఏమవుతుంది? మాడి మసి అయిపోతాం. అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అందుకని ఏం చేస్తాం? దాన్ని స్టెప్ డౌన్ చేస్తాం. ఈ మనిషి శరీరం పనిచేయాలి అని అంటే స్టెప్ డౌన్ చేయాలి. ఆత్మ అనేది అనంతమైనటువంటిది. అనంతమైనటువంటి దాంతో నువ్వేం చేసుకోలేవు, ఏం చేయలేవు. అది ఉపయోగపడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ 33 కేవీని 11 కేవీకి స్టెప్ డౌన్ చేస్తాడు. 11 కేవీని ఉపయోగిస్తాడు? ఉపయోగించడు. 11 కేవీని మళ్ళీ 440 వోల్ట్స్ కి మళ్ళీ స్టెప్ డౌన్ చేస్తాడు. 440 వోల్ట్స్ ని ఎక్కడ వాడతాడు? పెద్ద పెద్ద మిషనరీ ఉండే చోట 440 వాడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని హౌస్ హోల్డ్కి వచ్చేటప్పటికి 220 వోల్ట్స్ కు స్టెప్ డౌన్ చేస్తాడు. ఆ 220లో కూడా ఏమైనా ఫ్లక్చువేషన్స్ వస్తే కాలిపోతాయి యాక్సెసరీస్ అనేసి మళ్ళీ దానికి స్టెబిలైజర్ పెడతాడు. ఈ స్టెబిలైజర్ ఏం చేస్తుంది? 220 కంటే ఎక్కువ వచ్చింది అని అంటే అది ట్రిప్ అయిపోతుంది. అంటే దానికి ఆ ఫ్రిడ్జ్కో, వాషింగ్ మిషన్కో, టీవీకో, ఫ్యాన్కో అది వెళ్లకుండా. ఆ స్టెబిలైజర్ పెట్టలేదనుకో ఏమవుతుంది? ఈ ఫ్లక్చువేషన్స్ లో కాలిపోతుంది. అందుకని ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే పైన ఆత్మ ఉంది. ఆత్మ నుంచి ఆనందమయ కోశం, ఆనందమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం నుంచి మనోమయ కోశం, మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం నుంచి అన్నమయ కోశం. ఇది స్టెప్ డౌన్. ఆకాశం ఉంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి. ఒకదానికంటే ఒకటి స్థూలం ఇవి. ఆకాశం నీకు కనిపించడం లేదు, ఐడెంటిఫై చేయలేవు. ఏది ఆకాశమో నీకు తెలియదు. ఖాళీ స్థలాన్ని ఆకాశం అనుకుంటున్నావు. అక్కడ నుంచి వాయువు నీకు కనిపించదు, అని స్పర్శ ద్వారా తెలుస్తుంది. ఇది ఆకాశం కంటే ఇంకొంచెం స్థూలం అని అర్థం. అక్కడి నుంచి అగ్ని, అది కనిపిస్తుంది. అక్కడి నుంచి జలం, అగ్ని కనిపిస్తుంది కానీ క్యారీ చేయలేవు. గాలి కనిపిస్తుంది కానీ క్యారీ చేయలేవు. నీళ్లు కనిపిస్తాయి, క్యారీ చేయొచ్చు. అక్కడి నుంచి భూమి, ఇది స్థూలం. అంటే ఇదేమైంది? స్టెప్ డౌన్ అయింది. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నాయన నువ్వు స్టెప్ డౌన్ అయ్యావు.
నువ్వు స్టెప్అప్ కావాలి అని చెప్తున్నా. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని పైకి వెళ్ళిపో. నువ్వు అక్కడి నుంచి వచ్చావు, అది తెలుసుకో అని చెప్తుంది. ఇదే విచారణ అంతా అంటే. అంటే ఇప్పుడు అందరికీ తెలుసు, ఆ, సచ్చిత్ ఆనందం అనేది తెలుసు, ఆ, అనుభవంలో కూడా ఉంటది. కానీ అది కొనసాగడం అనేది ఇక్కడ తెలియని వాడెవడూ లేదు. లేడు. అదే అందరికీ తెలుసు. తెలియని వాడెవడూ లేదు. తెలియని వాడెవడూ లేదు. ఇప్పుడు నాటకం ఆడే ప్రతి ఒక్కడికి తెలుసు వాడు వాడు కాదని. కృష్ణరాయబారం నాటకం జరుగుతుంది. కృష్ణుడు వేసినవాడు, ధృతరాష్ట్రుడు వేసినవాడు, దుర్యోధనుడు వేసినవాడు, దుశ్శాసనుడు వేసినవాడు, శకుని వేసినవాడు, కర్ణుడు వేసినవాడు అందరూ సభలో ఉండాలి. వాళ్ళందరికీ తెలుసు. కృష్ణునికి తెలియదా నేను కృష్ణుడు కాదని? ధృతరాష్ట్రునికి తెలియదా నేను ధృతరాష్ట్రుని వేషం వేసినటువంటి వాడు కళ్ళు మూసుకొని యాక్టింగ్ చేస్తా అంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శంకరాచార్యుల వారు, బాబు నాటకం అయిపోయిందిరా, నీ పోర్షన్ అయిపోయింది, నాటకం అయిపోయింది, ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే ఎట్లా? నువ్వు ధృతరాష్ట్రుని వేషం వేశావు, వేసినప్పుడు కళ్ళు మూసుకున్నావు, వెరీ గుడ్, మంచిదే. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కాబట్టి నువ్వు కళ్ళు మూసుకోవడంలో అర్థం ఉంది. నాటకం అయిపోతే కూడా నువ్వు కళ్ళు మూసుకునే ఉంటాను, నేను ధృతరాష్ట్రుడే అంటే ఎట్లా? నువ్వు కాదు, అది నాటకం అయిపోయింది, తెల్లారిపోయింది, ఇప్పుడు ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని చెప్తున్నాడు. విచారణ చేయి అని. ప్రపంచంలో నాటకం అయ్యి నువ్వు తెల్లవారిన తర్వాత కూడా మేకప్ తీయకుండా కృష్ణుని వేషం వేసుకొని వస్తే ఊర్లోకి నిన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తారు, నవ్వుతారే గాని చప్పట్లు కొట్టరు. కృష్ణుడు రాత్రి నువ్వు వేషం వేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు, విజిల్ వేశారు, చదివింపులు చేశారు, వెరీ గుడ్, బాగుంది అని అన్నారు. ఎప్పటి వరకు? నాటకం వరకు. నాటకం అయిపోయిన తర్వాత కూడా నేను మేకప్ తీయనంటే ఎట్లా? అప్పుడు ఏం చేస్తారు? వాడిని జోకర్ అనుకుంటారు, పగటి వేషగాడని అంటారు. అందుకని ఏం చెప్తున్నా అంటే, అయిపోయింది నాటకం అయినా, ఏదో ఆడేవు, తెలుసుకో, ఇంకైనా తెలుసుకొని దీన్ని విచారణ చేసి కొంచెం ముందుకెళ్ళు అని చెప్తుంది. దానికి ఏం చేయాలా అనేదాన్ని ఇదిగో ఈ పంచకోశ విచారణ చేయి అని పంచకోశ విచారణ మొదలుపెట్టి, అన్నమయ ప్రాణమయ కోశాలు ఆత్మ కాదు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల విచారణ తర్వాత జరుగుతుంది. వాటి యొక్క వివరాలు అవి ముందుగా మనం తెలుసుకొని వచ్చే క్లాసులో ఆ తర్వాత స్వామి ఏం చెప్పారని దాంట్లోకి ప్రవేశిస్తాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.